రైతుల పండుగ సంక్రాంతి నాడే ఇందూరు ప్రజల చిరకాల కల నెరవేరింది. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వర్చువల్గా పసుపు బోర్డు ప్రారంభించారు. ఆయన వెంట నిజామాబాద్ ఎంపీ అరవింద్ కుమార్ ఉన్నారు. అనేక దేశాలు భారత్ ఉత్పత్తులు తీసుకునే పరిస్థితి ఏర్పడిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. తెలంగాణ, ఆంధ్రాలో నాణ్యమైన పసుపు పండిస్తారన్నారు. అందుకే నిజామాబాద్లో కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేసిందని చెప్పారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి చాలా ఉందన్నారు. పసుపు సాగు నాణ్యత మరింత పెంచాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. పసుపు ప్రాధాన్యం కరోనా సమయంలో అందరికీ తెలిసిందని వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్, ఎగుమతి, రవాణా అన్నింటిపై కేంద్రం ఆధ్వర్యంలో పసుపు బోర్డు దృష్టి సారిస్తుందని వివరించారు. దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. పండగ రోజు కూడా ఒక శుభవార్త రైతులకు లభించిందని చెప్పొచ్చు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ వెంట కూడా పసుపు బోర్డు ఏర్పాటు చేశామని కొన్ని నెలల కింద చెప్పారు. ఈ రోజు అది కార్యరూపం దాల్చింది. ఈ రోజు వర్చువల్ గా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో పాటు ధర్మపురి అరవింద్, నిజామాబాద్ ఎంపీ, వీళ్ళు కూడా వర్చువల్ గా ఢిల్లీ నుంచి ఇది ప్రారంభించారు. దీనిపైన కూడా సర్వత్రా కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది. సంక్రాంతి పండుగ రోజే ఇలాంటి శుభవార్త వినడం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే పసుపు రైతులు చాలా ఏళ్లగా కృషి చేస్తున్నారు. పసుపు బోర్డు తేవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో ఉద్యమాల లాంటి కార్యక్రమాలు కూడా చేశారు. చివరికి ఈ రోజు అది సక్సెస్, విజయవంతమైందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కూడా పసుపు బోర్డు తేవాలి, పసుపుకు మంచి గిట్టుబాటు ధర రావాలి, పసుపులో మెలకువలు, కొత్త వంగడాలు రావాలి అని అనేక రకాలుగా అయితే నిజామాబాద్ సంబంధించినటువంటి రైతులు అనేక కృషి చేశారు. దీనికి సంబంధించి గత కొన్నేళ్లుగా కూడా 170 మంది కూడా పార్లమెంట్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ కు ముందు కూడా వాళ్ళు నామినేషన్ దాఖలు చేశారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత పెద్ద వాళ్ళకు ఒక పెద్ద గోల్ అన్నట్టు, ఇది అచీవ్మెంట్. ఖచ్చితంగా పసుపు బోర్డు ఏర్పాటు చేసే విధంగా అయితే ప్రయత్నించాలని కూడా అనేక దశాబ్దాలుగా అయితే వాళ్ళు కృషి చేశారు. ఈ కృషికి ఫలితంగా ధర్మపురి ఏదైతే ఎంపీ, నిజామాబాద్ ఎంపీ ఉన్నారో ధర్మపురి అరవింద్ కూడా ఈ పసుపు బోర్డు తేయడానికి కూడా ప్రత్యేకంగా కృషి చేశారు. ఈ కృషిలో ఆయన విజయవంతం సాధించారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా కూడా నిజామాబాద్ రైతులు కూడా పసుపు బోర్డు తేయడానికి ఏదైతే తెలంగాణ ఉద్యమం తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఏదైతే కొత్తగా తెలంగాణ ఏర్పాటైంది కాబట్టి అప్పుడు ఉన్నటువంటి నిజామాబాద్ కి పోటీ చేసినటువంటి కవిత కూడా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆమె కూడా క్లియర్ గా చెప్పారు, ఖచ్చితంగా పసుపు బోర్డు తేవడానికి కృషి చేస్తా అన్నారు. ఆ విషయం అది ఎంతో ప్రయత్నించినప్పటికీ కూడా అది సక్సెస్ కాలేని పరిస్థితి ఉంది. అనంతరం కూడా ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా బాండ్ పేపర్ రాసిచ్చి ఖచ్చితంగా చేస్తాను, లేకపోతే రాజీనామా చేస్తానని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అది కూడా చాలా రోజుల వరకు కూడా అది సక్సెస్ కానివంటి పరిస్థితి. ఎన్నో ఆటంకాల నడుమ, ఎన్నో ఇబ్బందుల నడుమ కూడా మొత్తానికి పసుపు బోర్డు సైతం కూడా నిజామాబాద్ కు తేవడం చాలా హర్షించదగ్గ విషయం అని కూడా చాలా మట్టుకు కూడా బీజేపీతో పాటు పలువురు రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీలేఖ. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.